నెహ్రూ గాంధీలను ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. ఇందుకేనా ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చిందని ప్రశ్నించిన జగ్గారెడ్డి 1930లో ఉప్పు సత్యాగ్రహం చేసిన మహాత్మా గాంధీ గురించి స్వాతంత్ర్యం వచ్చాక పుట్టిన వారు మాట్లాడడం సరికాదని మండిపడ్డారు. గాంధీ, నెహ్రూ మీలా క్రిమినల్స్ కాదని జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఏమీ లేదని ఆయన విమర్శించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రైతులు, యువత సమస్యలను పట్టించుకోవడం లేదని జగ్గారెడ్డి ఆరోపించారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆయన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగ పద్ధతిలో, బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పద్ధతిలో ఎన్నికలు, ఓట్లు ఎన్నికలు, పాలన, పరిపాలన, పార్లమెంటు, ఇది వ్యవస్థ. మనం ఈ మధ్యలో చూస్తున్నాం. ఈ మధ్యలో పార్లమెంటు సంబంధించి మొన్న మనము అంటే ఇక ప్రజా సమస్యలను బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నది ఏందయ్యా అంటే రోజు టార్గెట్ ప్రజా సమస్యల మీద చర్చ పార్లమెంట్లో లేదు, ప్రజా అవసరాలకు సంబంధించిన చర్చ పార్లమెంట్లో లేదు, గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఏ రకంగా ఉన్నారు, యువతకు ఉద్యోగాలు ఏ రకంగా అమలవుతున్నాయా లేవా అనే చర్చ మనము బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు ప్రధానమంత్రిగా, అమిత్ షా గారి వారి పాలనలో మనం పార్లమెంట్లో ఈ మధ్యలో ఎక్కడ కూడా చర్చ మనం చూస్తలేము. టీవీలలో కానీ మీడియాలో కానీ చూస్తలేము. దీని మీద చర్చనే లేదు అసలు. ఈ దేశంలో రైతులు ఎట్లున్నారు, మహిళలు ఎట్లున్నారు, యువకులు, చదువుకున్న యువకుల ఉద్యోగాల పరిస్థితి ఏంటి అనే దాని మీద ఎక్కడ కూడా ప్రధానమంత్రిగా ఒక బాధ్యతగా మరి ఎక్కడ కూడా చర్చ పార్లమెంట్లో జరుగుతలేదు. ఈ మధ్య కాలంలో మనం కొన్ని నెలల నుంచి చూస్తున్నాం. స్వాతంత్రం తీసుకొచ్చిన, స్వాతంత్ర పోరాటం చేసిన, స్వాతంత్ర ఉద్యమం చేసిన, భారతదేశ స్వాతంత్రం కోసము ఆస్తులు దారదత్తం చేసిన ఆ కుటుంబం జవహర్లాల్ నెహ్రూ